చేసి ఈ బాడీలన్నీ కూర్చుండబెట్టాలని నా యొక్క భావన సార్. అయితే ఇదే విషయంపై ఒకసారి కంకణాల జ్యోతి బస్సు భారతి గారి దగ్గరికి వెళ్దాం. భారతి గారు, ప్రస్తుతం మనం రాజరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఏదైనప్పటికీ గవర్నమెంట్ ప్రభుత్వాలు తలుచుంటే మాత్రం ఈ బకాలు అయితే ఉన్నదో చాలా చిన్న విషయం అని చెప్తున్నారు. కానీ ఏడాదిన్నర పాటు నుంచి వెళ్ళి గ్రామ సర్పంచులు ఏదైతే తన జేబుల నుంచి వెళ్ళి నిధులను పెట్టి గ్రామాభివృద్ధికి పని చేశారో అవి కూడా రాకపోవడంతో అనేక సార్లు మీరు ఆందోళనలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆ బిల్లులు చెల్లించపోగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలోనే వస్తుంది ఇస్తుంది అని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? బాసు గారు, జ్యోతి బాసు గారు, ముందుగా నమస్కారం. మీ టీవీ యజమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు బాగా తెలియజేస్తున్నాను. ఎస్ సార్. జూలైలో సర్పంచ్ ఎన్నికలు అని గ్రామ పంచాయతీ శాఖ మంత్రివర్యులు సీతక్క చెప్పడం నిజంగా ఆనందమే ప్రజలకు. ఎందుకంటే ఎలక్షన్స్ లేక గ్రామంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి కుంటుపడిపోయింది. సర్పంచ్కి బాధ్యత, స్వేచ్ఛ, స్వతంత్రంతో పైసలు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా చేస్తారు. కానీ ఈ ప్రజాపాలనలో సెక్రటరీ గారు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకు ఏం బాధ్యత ఉన్నదని జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి గ్రామ అభివృద్ధికి పాల్పడరు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 15 నెలలే, ఇప్పటికైనా ఎలక్షన్ పెడుతుందని మంచి మాట. కానీ దానికన్నా ముందు మా రిక్వెస్ట్ మీ బాధ్యత ఏంటి అంటే, గ్రామంలో ఉన్నటువంటి పోయినసారి ప్రభుత్వంలో చేసినటువంటి సర్పంచుల అభివృద్ధికి మేము రకరకాలుగా వడ్డీకి తీసుకొచ్చి గ్రామాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించినాం. ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధిలో ప్రజలు సుఖశాంతులతోటి సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ 15 నెలల్లో ఒక్కొక్క ఇంటికి మినిమం కార్పొరేట్ హాస్పిటల్కు మినిమం 20,000 రూపాయల చొప్పున వాళ్ళకు రోగాలకు ఖర్చులు అవుతున్నాయి. అంటే దీనికి కారణం ఏంటి అంటే, బాధ్యత గల వ్యవహారంలో గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు కానివ్వండి, తడి చెత్త పొడి చెత్త నీటి విషయంలో కానీ సర్పంచ్కి బాధ్యత ఉంటుంది. కాబట్టి సర్పంచ్ని ప్రతి ఒక్క పౌరులు ఫోన్ చేసి వ్యక్తిగతంగా ఎక్కడికక్కడ అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి దిశగా సర్పంచ్ పోయింది. కానీ ఈ స్పెషల్ పాలనలో అనేక గ్రామాలు అంధకారం అయిపోయినాయి. ఇప్పటికైనా ఈ సీతక్క గారు నిజంగానే ఆమె నిర్ణయం కరెక్ట్ అయ్యి సీఎం గారి ఈమె మాటని ఎన్నికలు పెడితే సంతోషమే. కానీ మేము అభివృద్ధి చేసిన బిల్లును దయించి మాకిచ్చి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా మమ్మల్ని కాపాడుకొని మళ్ళా మేము ఎలక్షన్ లో మేము ప్రజలకు మాటిచ్చి మళ్ళా మేము అధికారంలోకి రావాలి, గ్రామాభివృద్ధిలో తోడ్పడాలనే మా ఆలోచన. ఈ ఆలోచనను గుర్తించి ఇంత మంచి డిబేట్ పెట్టి మమ్మల్ని ఎప్పటికప్పుడు మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని చైతన్యం చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా నా గ్రామ పంచాయతీ తరఫున, మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్. ఇదే విషయంలో జ్యోతి బస్సు గారు, ఒక విషయం ఏంటంటే